वाजे देवे शुभगे वरोढौ अर्धो भागो रोदसी पब्रवीमे प्राकल्याणे तल्पाश्वभवान कल्याणः वर्धतां दीर्घमायुः। చూడు మీ ఆవిడికి ఆఫీసులో ఏదో పనుందట, తోడుగా వెళ్ళు. నేనా? అవును నువ్వే. ఫారెన్ లో బిజినెస్ చేసేవాడే కదా, నీకిదొక లెక్క. బయలుదేరు బయలుదేరు. అయ్యో అత్తయ్య, ఇతనికేం తెలీదు. బావ వస్తేనే ఆ పని పూర్తవుతుంది. వాడితో నాకు పనుంది, వాడెక్కడికి రాడు. నీకిష్టమైతే నీ మొగుడు తీసుకుని వెళ్ళు, లేదంటే పనులన్నీ మానుకుని నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. అంజలి, ఆంటీకి ఇష్టం లేకుండా తనని తీసుకువెళ్ళడం ఎందుకు? కావాలంటే నేను వస్తాను. ఐఎమ్ ఆల్వేస్ ఫ్రీ. నో థ్యాంక్స్. ఆఫీస్కి వెళ్తానని లోపలికి వెళ్తావేంటే? నాకు తలనొప్పిగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? మీ ఆవిడ తలనొప్పి అంటుందిగా, వెళ్ళి తలపట్టు. గుడ్ ఐడియా. అంజలి, వెయిట్ మై డార్లింగ్. అంజలి, మరే నువ్వు ఇక్కడే ఉండు, మనం ఓ చోటికి వెళ్ళాలి. ఎక్కడికమ్మా? చెప్తేనే కానీ రావా ఏమిటి? ఎక్కడికని అడగడం కూడా తప్ప. దాంతో అయితే ఎక్కడికైనా అడగకుండానే బయలుదేరతావు. నేను పిలిస్తే రావా? ఉండు, వస్తాను. ఏమిటి కృష్ణారావు గారు? ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి స్వామి. అలాగా, పదండి. స్వామి, శ్రావణితో నిజం చెప్పడానికి అవకాశం దొరికింది, చెప్పేద్దామా? నిజమా? ఏమిటిది? శ్రావణి బాబుని తన సొంత కొడుకులా చూసుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పసిబిడ్డని వదులుకోవటానికి ఇష్టపడటం లేదు. అంత మాత్రానికే నిజం చెప్పేస్తారా? ఆలోచించండి. లేదు స్వామి, నేను తనతో మాట్లాడాను. బాబు మీద ఎంత అభిమానం పెంచుకుంది అంటే, రేపు బాబుకి తల్లి తండ్రి ఉన్నారని తెలిస్తే వాళ్లతోనే కలిసి బ్రతుకుతాను అంటోంది. తనకి కుటుంబం ఉన్నా బాబు కోసం వదులుకుంటాను అంటోంది. అది కేవలం బాబు మీదుండే ఆపేక్ష మాత్రమే. అంత మాత్రం చేతనే జరిగిన దానికి మిమ్మల్ని క్షమిస్తుందని అనుకోవటానికి వీల్లేదు. నాకు మాత్రం నమ్మకం ఉంది స్వామి. తొందరపడకండి. నేను లలిత గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటాను. ఆ తర్వాత మనం దాని గురించి ఆలోచిద్దాం. అలాగే స్వామి. మంచిది, వెళ్ళిరండి. ఏంటమ్మా? నాకు బెలూన్ కావాలి. పాప ఎలా రామ్మా? ఒక బెలూన్ ఇయ్యి.
వద్దండి. తీసుకోమ్మా. వద్దండి. ఏమిటమ్మా ఏమైంది? బెలూన్ ఇచ్చింది, డబ్బులు తీసుకోమంటే వద్దంటుంది. ఎందుకని డబ్బులు తీసుకోలేదు? ఇప్పుడు నేను ఆ బలూన్ ఫ్రీగా ఇస్తే రేపు ఆ దేవుడు నా తమ్ముణ్ణి నా దగ్గరికి పంపిస్తాడా ఆంటీ? నీకా దేవుడు అన్యాయం చేయడమ్మా. బస్ వస్తుందంటీ. అమ్మా అబ్బా ఏమైందంటీ? కాళ్ళు నొప్పులమ్మా. ఇందులో తైలం పెట్టానే, ఒకవేళ ఇంట్లోనే మర్చిపోయానేమో. సర్లే అమ్మా, పక్కనే ఆశ్రమం ఉంది, నీ వెళ్ళి మందు తెచ్చుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండు తల్లి, కూర్చో. నేను వస్తానంటీ. సర్లే పద తల్లి. అమ్మా అయ్యో